Hi, this is Krish from AV Box, your AV consultant. ఇవాళ మనం తెల్లాపూర్లో ఉన్న మ్యాంగో లీఫ్ అనే విల్లా కమ్యూనిటీలో ఉన్నామండి. ఇక్కడ మనం ఒక విల్లాలో సెకండ్ ఫ్లోర్లో ఉన్న ఓపెన్ లివింగ్ స్పేస్ని మనం ఒక థియేటర్గా కన్వర్ట్ చేసాం. కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్టెప్ ఇన్ టు ద వీడియో. ఈ విల్లాలో మనం సెకండ్ ఫ్లోర్లో ఉన్నామండి. ఈ క్లయింట్ రిక్వైర్మెంట్ చాలా డిఫరెంట్ రిక్వైర్మెంట్ తీసుకొని మన దగ్గరికి వచ్చారు. సో మనం విల్లాకి వచ్చినప్పుడు ఈ విల్లాలో ఇచ్చిన స్లాబ్ హైట్ చాలా తక్కువ హైట్, అరౌండ్ ఒక 8.5 feet ఇచ్చారు. ఈ రూమ్ లో సో మెనీ ఎంట్రీస్ అండ్ సో మెనీ విండోస్, బట్ ఈ రూమ్ ని వీళ్ళు మల్టీపర్పస్ ఒక మీడియా రూమ్ గా డిజైన్ చేసుకుందామని ప్లాన్ లో ఉన్నారు. మనం అప్రోచ్ అయిన తర్వాత మనం సైట్ విజిట్ కి వచ్చి సో ఇది ఎలా డిజైన్ చేసుకోవచ్చు అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఒక కాన్సెప్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేసాము. తర్వాత 3D డిజైన్ చేసి వాళ్ళకి డిజైన్స్ ని చూపించాము. క్లయింట్ మన డిజైన్స్ తో సాటిస్ఫై అయ్యారు. తర్వాత మనము ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ చేసాం. సో నేను మీకు డీటెయిల్ గా చూపిస్తాను. ఈ రూమ్ లో ఎన్ని ఓపెనింగ్స్ ఉన్నాయో, ఎన్ని ఎంట్రీస్ ఉన్నాయో మీకు అర్థమవుతుంది. దిస్ ఇస్ ద మెయిన్ ఎంట్రీ ఫర్ ద రూమ్ అండి. సో ఇది మొత్తం ఒక గ్లాస్ పార్టీషన్ వి కవర్డ్ విత్ కర్టన్. ఈ కర్టన్ ఎలాంటి కర్టన్ ఇచ్చామంటే ద సేమ్ ఫ్యాబ్రిక్ వాట్ వీ హ్యావ్ గివెన్ ఫర్ ద వాల్, దాన్నే మనం ఒక కర్టన్ లాగా డిజైన్ చేసి ఈ రూమ్ కి లైట్ అనేది మనం బ్లాక్ చేసాం. సో కస్టమర్ కి వ్యూ బ్లాక్ అవ్వద్దు, హీ హాస్ వెరీ గుడ్ వ్యూ అవుట్ సైడ్. సో అందు గురించి కస్టమర్ ఇక్కడ మొత్తం ఈ గ్లాస్ పార్టీషనే కావాలని అడిగారు. యూజువల్ గా హోమ్ థియేటర్స్ లో క్లోజ్డ్ బ్రిక్ వాల్స్ ఉంటాయి. ఇక్కడ సో మెనీ ఎంట్రీస్ అండ్ సో మెనీ ఓపెనింగ్స్ ఉన్నాయి అనమాట. సిమిలర్ గా ఇక్కడ నుంచి బాల్కనీకి అవుట్ ఉంది, సేమ్ ఫ్యాబ్రిక్ ని మనం దీనికి వాడాము. ఇక్కడ బాల్కనీలోకి ఎంట్రీ అయిపోయిన తర్వాత వాష్రూమ్, సిమిలర్ గా ఇక్కడ ఒక విండో ఉండేది, దాన్ని మనం క్లోజ్ చేసామండి. అండ్ ఇక్కడ ఒక విండో ఉంది. ఈ విండోని కనపడకుండా మనం డిజైన్ లోకి మర్జ్ చేసి సో సేమ్ ఫ్యాబ్రిక్ తో ఇక్కడ మనకు ఒక విండో ఉంది. అలాగే మనకి ఇక్కడ ఒక బెడ్రూమ్ కి ఎంట్రీ ఉంది. సో ఈ బెడ్రూమ్ ఎంట్రీ కోసం ఈ రిక్లైనర్స్ ని ముందుకి పొజిషనింగ్ ఇచ్చి ఈ బ్యాక్ వాల్ మొత్తం ఒక బార్ యూనిట్ లాగా డిజైన్ చేసి సో దీన్ని మెయిన్ ప్యాసేజ్ గా డిజైన్ చేసాం. సో ఈ రూమ్ సైజ్ వచ్చేసేసి 18 feet by 25 feet వచ్చిందండి. ఈ రూమ్ లో మనం వాడిన స్పీకర్స్ ఫ్రంట్ ఎల్సీఆర్ కి మ్యాగ్నెట్ 100 ఎల్సీఆర్ THX సిరీస్ ని యూజ్ చేసాం. సో RMS వచ్చేసి 220 watts ఉంటుంది అండ్ పీక్ 350 watts ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక కర్వ్డ్ యాంగిల్ ఇచ్చామండి. ఎందుకంటే ఈ రూమ్ లో ఈ 8.5 feet సీలింగ్ ఉన్న హైట్ లో మనకి ఇక్కడ మళ్ళీ బీమ్ వచ్చింది 1 feet, అంటే అప్రాక్సిమేట్లీ 7.5 feet. సో అందు గురించి మేము ఏం చేసామంటే డిజైన్ రూమ్ ని ఇంత ఫాల్ సీలింగ్, ఏసీ వచ్చినంత వరకు లెవెల్ ని నేను ఫాల్ సీలింగ్ చేస్తే మేము రూమ్ చాలా చిన్నదైన ఫీలింగ్ వస్తుంది. సో అందు గురించి ఓన్లీ ఏసీ ఎక్కడైతే పొజిషనింగ్ వస్తుందో అక్కడ మాత్రమే మేము సీలింగ్ ని డౌన్ చేసి రెస్ట్ ఆఫ్ ద ఏరియాస్ పైకి లిఫ్ట్ చేసి సో ఒక లెవెల్ ని మెయింటైన్ చేసాం టు గెట్ అ ఫీల్ దట్ రూమ్ ఒక హైట్, ఒక డీసెంట్ హైట్ ఉన్న ఫీలింగ్ కోసం అలాంటి డిజైన్ మనం దీనిలో చేసాం. సో ఈ రూమ్ లో ఇది గ్లాస్, ఇక్కడ బార్ యూనిట్, అక్కడ డోర్, అక్కడ విండో, సరౌండ్ స్పీకర్స్ ఎక్కడ పెట్టాలండి? అందు గురించి ఇక్కడ సరౌండ్ స్పీకర్స్ యాంగిల్డ్ ఎల్సీఆర్స్ ని యూజ్ చేసి సీలింగ్ లో పెట్టాం. వీఆర్ హ్యావింగ్ అ సరౌండ్ స్పీకర్ హియర్ అండ్ బ్యాక్ సరౌండ్స్ యాజ్ హియర్ అండ్ సైడ్ సరౌండ్స్ యాజ్ దేర్ అండ్ అట్మాస్ స్పీకర్స్ ని ఎగ్జాక్ట్లీ టాప్ టు ద సీటింగ్ ని అరేంజ్ చేసాం. సో ఇప్పుడు ఈ 7.2.4 కాన్ఫిగరేషన్ స్పీకర్స్ ని డ్రైవ్ చేయడానికి మనం Marantz Cinema 15 యూజ్ చేసాం. అండ్ ఇక్కడ మనం వాడింది మైక్రో పర్ఫరేటెడ్ అకౌస్టిక్ ఓవెన్ స్క్రీన్. అండ్ ఈ రూమ్ లో మనం 150 inch స్క్రీన్ యూజ్ చేసాం. దీన్ని డ్రైవ్ చేయడం కోసం Optima UHD 50 లేజర్ ప్రొజెక్టర్ ని యూజ్ చేసాం. సో ఇలాంటి హోమ్ థియేటర్ రిక్వైర్మెంట్స్ మీకుంటే ప్లీజ్ డూ కాంటాక్ట్ us. సో మనం నాట్ ఓన్లీ హోమ్ థియేటర్స్ అండి, వీ డూ హోమ్ ఆటోమేషన్, నెట్వర్కింగ్, సెక్యూరిటీ అండ్ బర్గ్లరీ అలారం సెక్యూరిటీ కూడా మనం చేస్తాం. సో ఎప్పుడూ చెప్పేదే సార్, AV Box is not a product driven company, we are a solution driven company. Thank you. Signing off, your Krish. Jai Hind.